రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు విద్యాశాఖలో విలీనం చేసి తమకు న్యాయం చేయాలని బొమ్మూరులోని జిల్లా కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్టు అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో 25,000 మంది భవిష్యత్తు అంధకారంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో విధులు బహిష్కరించి సమ్మె చేసిన సమయంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న అప్పటి ప్రతిపక్ష నాయకులు తమకు మద్దతు పలికారని, అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని చెప్పినా ఇంతవరకు స్పందన లేదన్నారు. GO2ను సవరించడంతో పాటు విద్యాశాఖలో విలీనం చేసి వేతనాలు పెంచాలని, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, గతంలో జరిగిన సమ్మె ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. జేఏసీ నాయకులు డి వంశీకృష్ణంరాజు, ఎం రఘునాథ్, ఆర్ వెంకట్రావు, వెంకటేష్, ఏ వెంకట్రావు, కె వీరంభమండు, జాకబ్ రాజు, మోహిని, మహేశ్వరి, సిహెచ్ వెంకట్, మిరపరాజు, లీలావతి తదితరులు పాల్గొన్నారు. పాలసీ ఇస్తామని, MTS ఇస్తామని, రెగ్యులర్ చేయడానికి మీకు కమిటీలు వేస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి మాకు కాలయాపన చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఖచ్చితంగా SSAలో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల వరకు కూడా న్యాయం చేస్తామని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని కానివ్వండి, విద్యాశాఖ మంత్రి గారు కూడా మాకు హామీలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే SSAలో పనిచేస్తున్న ప్రతి విభాగాల వరకు కూడా HR పాలసీని అమలు చేయాలి. మన విద్యా వ్యవస్థలో అందరిని విలీనం చేసి మా జీవితాలకు ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించాలని ఈ సందర్భంగా ఈస్ట్ గోదావరి జేఏసీ తరఫున, SSC జేఏసీ తరఫున ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మమ్మల్ని పార్ట్ టైం అనే పదం తొలగించి వొకేషనల్ టీచర్గా గుర్తించి మాకు జీతాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని మేము అడిగినప్పుడు ప్రభుత్వం మా సమ్మెను విరమింపజేసి కొన్ని ఒప్పందాలు చేసింది. కానీ ఆ ప్రభుత్వం ఒప్పందాలను గాలికి వదిలేసింది. ఇప్పుడు ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చి మేము ప్రభుత్వంలో రాగానే మీ ప్రతి హామీని మేము నెరవేరుస్తామని మాకు మాట ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం గతంలో 2016 సంవత్సరంలో ఈ ప్రభుత్వం ఉండడం మాకు జీతాలు పెరిగాయి. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం మాకు మేలు చేస్తుందని మేము ఆశపడుతున్నాము. వీళ్ళు ఇచ్చిన హామీలు, మాకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు మా పక్షంగా నెరవేర్చి ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కోరుతున్నామండి. మేము ఈరోజు ఇక్కడ మా సమస్యలను పరిష్కరించుకోవడం కోసం మేము సమ్మె కాలంలో చేసిన ప్రభుత్వం ఏదైతే మాకు ఒప్పందాలు చేసిందో, ఇస్తామని హామీ ఇచ్చిందో వాటిని నెరవేర్చుకోవడం కోసం ప్రభుత్వం చేయలేదు కాబట్టి మళ్ళీ మేము ఇక్కడ టెంట్ వేసాము. ఇందులో అత్యధికంగా లేడీస్మే ఉన్నామండి. ఆడవారం మాత్రమే ఉన్నాం కనుక మా సమస్యలను ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టిలో పెట్టుకుని తీరుస్తుందని మేము కోరుకుంటున్నాము. SSA ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చింది. SSA ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి. HR పాలసీ కల్పించాలి. మాకు ఎటువంటి అయితే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేరుస్తారని ప్రభుత్వానికి మేము ఈ మీడియా ద్వారా విన్నవించుకుంటున్నాము. అలాగే ఆడవారికి ఎటువంటి సదుపాయాలు అయితే కావాలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. పార్ట్ టైం అని అంటున్నారు, కానీ అందరూ కూడా చాలా చోట్ల మా విద్యాశాఖలో ఉన్న